ఆరవ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి చూడకపోతే 2, 3 గ్రహాలు రవి, శుక్రుడు, కేతువు, రాహు కూడా బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయి. ఏమి బాగున్నా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మరి లగ్నానికి సప్తమంలో శని ఉన్నాడు. దుర్బుద్ధులు పుడతాయి. చేయరాని పనులు చేస్తారు. భార్యాభర్తల్లో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సప్తమ శని నీచ స్వభావాలు పడతాయి. ఈ నీచ స్వభావాలు పడితే కుటుంబానికి జీవితంలో కలవు. భార్యాభర్తలకు మనశ్శాంతి ఉండదు. తర్వాత మళ్ళీ కూడా ఈ భార్యాభర్తలు కలవలేరు, ఇంకో వివాహం చేసుకోలేరు. ఇంకో వివాహం చేసుకున్నా కూడా మనశ్శాంతి ఉండదు. ఈ టైంలో సంతానం ఉండి గొడవలు పెట్టుకొని విడబడిపోయి కోర్టుకెక్కి చెరుకల్లో వివాహం చేసుకొని కన్న పిల్లల్ని బజారు పాలు చేసి పెద్దవాళ్ళు చూడలేక పిల్లలు అనాథలైపోతారు. బాధ్యత ఎట్లాంటిదంటే వివాహం చేసుకున్న తర్వాత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది అని చెప్పి ఉంది. అందులో కేతు 11 ఉన్నాడు. నీకు జ్ఞానం ఉంటుంది. చేసే తప్పు మంచి అనే విచక్షణ జ్ఞానం పూర్తిగా ఉంటుంది. తెలిసి తప్పు చేస్తే నీ జీవితంలో ఇక మళ్ళీ బాగుపడవు. మరి ఈ పరిస్థితిని ఆలోచిస్తే రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది, ప్రమోషన్కి బాగుంది. మరి తర్వాత రాహు వల్ల మీకు విపరీతమైన మరి ధనం వస్తుంది. ఇదంతా సద్వినియోగం కావాలా లేకపోతే దుర్వినియోగం కావాలా? ఇంట్లో భార్యతో భర్త పూర్తిగా అనుకూలంగా ఉండటం చాలా మంచిది. అట్లా ఉండకపోయినట్లయితే భార్యని ఎగర్తించి నువ్వు చెప్పేదేంది, ఆడది చెబితే నేను వింటానా అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటే ముఖ్యమైన విషయం, అది తప్పని ఎక్కడ అనుకోబాకండి. వివాహం అయ్యేటంత వరకు ఆడపిల్ల తలకాయ ఉంచుకొని ఉంటుంది. వివాహం అయిన తర్వాత భర్త దగ్గర ప్రేమ స్వతంత్రం వల్ల అంతకుముందు తలకాయ ఉంచుకొని ఉన్నది సిగ్గుపడ్డ మనిషి, మొహం చూడటానికి భయపడ్డ మనిషి భర్త దగ్గర తలకాయ ఎత్తి మాట్లాడుతుంది. అంతేకాదు భర్తలో ఎటువంటి తేడా ఉన్నా, ఎటువంటి పొరపాటున్నా నిలబెట్టి బాధించి శిక్షించి అల్లరి చేసి అతన్ని మార్పు తెచ్చుకుంటానికి కష్టపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళల్లో చాలా గొప్పవాళ్ళు, ధైర్యవంతులు, మరి కుటుంబాలు బాగు చేసిన వాళ్ళు. స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అనుంది. స్త్రీ చిత్తం మంచిదైతే పురుషుడు భాగ్యవంతుడు అవుతాడు. ఆ కుటుంబం ఐశ్వర్యానికి వస్తుంది. మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు మగవాళ్ళు చాలా యుద్ధంలో. అటువంటి జాతి రత్నాలు 9 రత్నాలు ఉంటే నవరత్నాలు, 10వ రత్నం నారీరత్నం అన్నారు. ఇటువంటి సమయంలో భార్యతో విరోధం పెట్టుకోకుండా, మరి సప్తమంలో శని ఉంటే మగవాడికి నీచ స్త్రీ సాంగత్యం రావడానికి అవకాశం కనబడుతుంది. అదేకాదు ఆడ మనిషికి కూడా నీచ పురుష సాంగత్యం రావటానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఇది నిజమా అబద్ధమా అనేది కాదు. అటువంటి ప్రయత్నాలు ఎక్కడి నుంచైనా వచ్చినా ఇది మనస్సులో పెట్టుకోండి. జీవితం గడవాల్సింది భార్యతో భర్తకి, భర్తతో భార్యకి జీవితం గడవాలి. ఈ టైంలో వ్యాపారం లేదు. మరి రోగాలు, వ్యాధులు, అనారోగ్యాలు, అనవసరమైన ఖర్చులు, మరి వచ్చే డబ్బులు రోగాలకి, మందులకి, డాక్టర్లకి చాలనటువంటి పూర్తి ఇబ్బందులు ఉన్నాయి. వీటి నుంచి కష్టాలు వచ్చినాయి కదా అని డబ్బులు చాలలేదని తగాదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకుని దానికంటే ఓర్పు వహించి ఉప్పు కారం వేసుకొని తిని ఎటువంటి గొడవలు లేకుండా పరస్త్రీ సాంగత్యం మగవాడికి, పరపురుష సాంగత్యం ఆడదానికి లేకుండా ఇవాళ నేను చెప్పిన దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగుపడటానికి చెబుతున్నా. ఇట్లా అన్నాను కదా అని మగవాడితో నీకు పరిస్థితితో వ్యామోహం వస్తుందంటే ఆడతా కదా పెట్టుకొని, ఆడ మనిషితో నీకు పరపురుష వ్యామోహం వస్తుందంటే అని మగవాడు భార్యతో తగాదా పెట్టుకోవడం కాదు. టైము వచ్చినప్పుడు, కష్టదశ వచ్చినప్పుడు ఎవరైనా సరే
నీచ స్వభావం కలిగి నీచమైనటువంటి పరిస్థితులు రావటానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది మన కర్మ కాదు. ఇది ఉపనిషత్తుల్లో కూడా ఒక కథ ఉంది. మరి మహాపతివ్రత సంతానం లేకపోతే నది దగ్గరికి పోతుంటే ఎదురుకుండా సాహెబుల పిల్లవాడు ఎదురొచ్చాడు. బాగా అందంగా ఉన్నాడు. ఇట్లాంటి పిల్లవాడు పుట్టితే బాగుండును కదా, ఇంత అందగాడు పుట్టితే బాగుండును కదా అనుకున్నందువల్ల అట్లాంటి పుత్రుడు పుట్టాడు. వాడే జాతకరీత్యా తండ్రిగా నిరూపింపబడ్డాడు. దానివల్ల ఒక శాపం వచ్చింది. ఆడదాని నోట్లో ఒక సెకండ్ కూడా సత్యం నిలబడకూడదు, నిత్యం అబద్ధం చెప్పకూడదు అని చెప్పింది. అబద్ధం పొరపాటున చూచినా వెంటనే బయటపెడతారు, సత్యం చెప్పలేరు. కాబట్టి ఇటువంటి సమస్యల్లో బాధపడతారు. కాబట్టి మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకోవడమే కాక దానికి తగిన శాంతి చేసుకోండి. ముందు ఎవరికైనా సరే క్రోధము రక్తమును జరచు, క్రోధము వ్యాధికి మూలహేతువు, క్రోధము ప్రాణహానియకు, కోపం మరి రక్తం జరగొడుతుంది, రక్తంలో వేడి పుడుతుంది, ప్రాణహాని జరుగుతుంది. ఇటువంటి శాంతం ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. మీ జాతక రీత్యా మీ దోషాలు పోగొట్టుకుంటే చాలా మంచిది. స్వస్తి.